కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 8-9 వచనాలు మనందరం కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 8-9 వచనాలు మనందరం కలిసి చదువుకుంటాం. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ 118వ అధ్యాయం 8వ వచనం. ఈ బైబిల్ అంతట్లో 66 పుస్తకాలు ఉన్నాయి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఈ 66 పుస్తకాల్లోనూ కూడా ఇది మధ్య వచనం. నాకు 13 సంవత్సరాల వయసు. దైవజనుడు అరవిందం గారు తణుకులు బెరాకాలో మీటింగ్స్ జరిగినాయి. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నా. అప్పుడు ఇదే వచనాన్ని తీసుకుని 4-5 వర్తమానాలు ఆయన చెప్పాడు. ఏంటంటే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి డాను దేవుని సేవకు రావడం మంచిది. నా ఉద్దేశం ఏంటంటే మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరు ఏదో చేస్తారు, ఎవరు ఏదో నాకు సహాయం చేస్తారు, లేకపోతే ఎవరో నన్ను ఉద్ధరించలేదు అని మనం బాధపడిన అవసరం లే. కొన్నిసార్లు దేవుని యొక్క సేవలో బాధలు వస్తాయి. యేసు ప్రభువుకు బాధలు రాలేదా? ఆయన సేవలో ఉన్నాడు, పరిచర్యలో ఉన్నాడు. అనేకమైన బాధలు వచ్చి, ఎంత బాధ అంటే వాడు అన్నారు, వీడు అన్నారు. సమాజంలో ప్రజల మధ్య హేళి చేశారు, హేళన చేశారు, గేలి చేశారు. వాడు అన్నారు, వీడు అన్నారు, అవమానాలు పాలు చేశారు. అంతకంటే అవమానాలు మనకేం రాలే. కాబట్టి అలాగే ఆయన కొరడా దెబ్బలు కొట్టారు. పడరాని పాటలు పడరాని విధంగా ఆయన హింసించడం జరిగింది. కాబట్టి క్రైస్తవ సేవా జీవితంలో డాను నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట. ఏ మనుషులు నమ్ముకున్నా నిరాశే. అందుకనే ప్రభు అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి అందు కానీ సమస్తమందు నేను తప్ప నీకు ఎవరు కూడా లేదు. అదే తీర్మానంతో నువ్వు ముందుకు రావాలి. కానీ నేను ఎవరిని ఎప్పుడు నమ్మను. ఎవరేదో సహాయం చేస్తారు, దేవుడు నాకు అది నేర్పించలే, ఎవరు నాకు సహాయం చేయలేదు, నేను బాధపడను. ఎవరేదో సహాయం చేస్తాను ఎదురు చూడను, ప్రభు ఇస్తే ముందుకు వెళ్తాను. అదే ప్రభువు నాకు నేర్పించాడు 15 సంవత్సరాల నుంచి. ప్రభు మీద ఆధారపడితే మనుషుల మీద ఆధారపడ్డా, పెద్దవారి మీద ఆధారపడ్డా. పేరు కూడా మీకు చెప్తాను, కేఏ పాల్కి ప్రియమైన శిష్యుడు నేను. ప్రపంచంలో పెద్ద వ్యక్తి, క్రైస్తవ మిషనరీ. ఇప్పుడు కాదు, 15-20 సంవత్సరాల క్రితం. నేను చాలా ప్రియమైన శిష్యుడు ఆయనకి. కానీ పరిస్థితులు మారినాయి. ఆయన పరిస్థితులు మారితే ఆయన నమ్ముకున్న వాళ్ళ పరిస్థితులు కూడా మారుతాయి. కానీ అప్పుడు నేను ఒకటే తీర్మానం చేసుకున్నా. 10వ తరగతి నేను పాస్ అయ్యాను. సుందర్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళా. చదువంటే నాకు చాలా ఇష్టం. పాస్ అయ్యాను, ప్రార్థన చేయని వెళ్ళా. అప్పుడు అన్నాడు ఆయన, నేను సాధారణంగా ఏ విషయాలు మర్చిపోను, చదివింది ఇంకా చాలు, నీ జ్ఞానానికి సరిపోద్ది, సేవకు వచ్చేయన్నాడు. చాలా బాధపడిపోయాను మనసులో. ఇదేంటిది, నేను చదువుకుంటానంటే ఈయన సేవ రమ్మంటున్నాడు. కాబట్టి చాలా బాధపడ్డాను. కానీ చదువు ఆపలే, ఏదో రకంగా ముందుకు వెళ్తానే ఉన్నా చదువులో. కానీ పెద్ద ఉద్యోగాలే నేను చేశా. ఒక నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీలో నేను రూట్ మేనేజర్గా చేశా. కాబట్టి ఇంకో రతన్ రాజు కూడా అక్కడే ఉండేవాడు. అదే దాంట్లో ఆయన కాంట్రాక్ట్లో చేస్తే నేను కన్సల్టెన్సీలో చేశాను. కాబట్టి పెద్ద ఉద్యోగాలు చేశాను, కానీ సుఖం సంతోషం ఏట్లేదు. కాబట్టి ఒక స్టేట్ కోఆర్డినేటర్గా చేశాను ఒక ఎన్జిఓలో, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో.
సుమారు 8,000 మందికి జీతాలు ఇచ్చేవాడిని నేను. ఇదంతా చరిత్ర, నిజం ఇది. సుఖం సంతోషం ఏంటి లేదు. ప్రభు దగ్గర పడ్డాను. ఏంటి ప్రభు నీ చిత్తం ఏంటి? నా చిత్తం ఏంటంటే నువ్వు అన్నీ వదిలిపెట్టురా. నేను అన్నీ వదిలిపెట్టా. ఏ పని నేను చేయను, ఇంక దేవుని పనే చేస్తా. నా పని నువ్వు చేయి. అప్పుడు ఒక లెటర్ వచ్చింది నాకు. నీకు 1 వారం నువ్వు పోషింపబడాలంటే నీకు ఎంత డబ్బులు కావాలి అని వచ్చింది నాకు. ఇదేం ప్రశ్న? మరి ఏమని చెప్పాలి? 1 వారం నీ అవసరాలన్నీ తీర్చబడాలి, 1 వారం నువ్వు పోషించబడాలి, నీకు ఎంత డబ్బులు కావాలి అని లెటర్ వచ్చింది. అప్పుడు నేను ఏం మెసేజ్ పెట్టానంటే, నా అవసరతలు నువ్వేం తీరుస్తావు, నువ్వేం తీర్చగలవు చెప్పు, నాకు బోల్డ్ అవసరతలు ఉన్నాయి. కానీ ఎప్పుడు నేను మనుషుల మీద ఆధారపడలే. కాబట్టి దేవుని యొక్క సేవలో మనం నేర్చుకోవలసిన పాఠం, అలాగే డాను నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మనుషుల్ని ఎప్పుడూ నువ్వు నమ్మకు. మనుషులను నమ్ముకుని యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి సేవకులు అనేక మంది తమ సేవా జీవితంలో నిరాశ చెందడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు మనుషులను నమ్ముతున్నారు. పలానా ఉద్యోగస్తులు అయితే డబ్బులు ఎక్కువిస్తారని, పలానా వ్యాపారస్తులు అయితే డబ్బులు ఎక్కువిస్తారని, లేకపోతే పలానా వాళ్ళ దగ్గర ఉంటే ఏవో వాళ్ళ ఆస్తులు ఏవో మనకి, ఎవడి ఆస్తులు ఎవరికి ఇస్తారు? దేవుడు మనకి ఇవ్వాలా? అది మనకి శాశ్వతం. కాబట్టి దాన్ని నువ్వు కోరుకునేవాడుగా ఉండాలని నా ఇష్టం. అందుకనే ప్రభు అంటాడు, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపాడు. కాబట్టి వెనుకున్న వాటిని నువ్వు మర్చిపో. వెనకాల బాధలు ఉంటాయి. కొన్నిసార్లు ఏ సంఘాన్ని అయితే నువ్వు పోషిస్తున్నావో ఆ సంఘమే నీకు ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఏ సేవకులనైతే నువ్వు వెంబడిస్తున్నావో ఆ సేవకులను నేను త్రొక్కివేసే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభు నేను ఎట్లా వాడుకుంటే అట్లా నీవు ఉంటే, దేవుని యొక్క సేవలో సమయము అనుకూల సమయం వచ్చినప్పుడు ఆయన మనల్ని గొప్ప స్థితిలోనికి తీసుకుని వెళ్ళేవాడిగా ఉంటాడు. అంటాడు ఆయన, నేను వారిని అనాథులుగా విడిచిపెట్టేవాడును కాదు. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఎవరిని కూడా అనాథులుగా విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెడతారు. కాబట్టి దేవుడి మీద ఆధారపడితే దేవుడు వారిని అనాథులుగా విడిచిపెట్టాడు. దేవుడు అంటాడు, తుదకు నువ్వు మహాభివృద్ధి, తుద అంచం వరకు కనిపెట్టు. శ్రమలు వస్తాయి. రాత్రి అయిన తర్వాత పగలు వస్తుంది, అమావాస్య అయిన తర్వాత పుణ్యం వస్తుంది, కష్టమైన తర్వాత సుఖం వస్తుంది, నష్టమైన తర్వాత లాభం వస్తుంది. ఎప్పుడు పగలే ఉందనుకోండి, చిన్న సూత్రం చెప్తా, ఎప్పుడు జీవితంలో సుఖమే ఉందనుకోండి, జీవితం మీద విరక్తి వస్తుంది. జీవితం మీద బోరు కొడితే ఏముంది, జీవితం బోరు కొడుతుంది. ఎప్పుడు జీవితంలో కష్టాలే ఉన్నాయనుకోండి, జీవితం మీద విరక్తి పుడుతుంది. అందుకనే ఈ యాత్రా జీవితం సుఖ దుఃఖాల యాత్ర. ఇక్కడికి ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి లాభం వస్తుంది. కష్టంలో నిలబడు, అలాగే సుఖంలో కూడా దేవుని గణపరచు. దేవుడు అనాదిగా విడిచిపెట్టాడు. కాబట్టి మంచి తీర్మానం. నేను ఎప్పుడూ సేవకు వచ్చేసేయనివని నేను అనలే. కాబట్టి నేను అనుకున్నా, నేను ఇంగ్లాండ్ కన్సల్టెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడా. నాకున్న పరిచయాలను బట్టి ఆస్ట్రేలియా మాట్లాడాను, ఇంగ్లాండ్ మాట్లాడాను, అలాగే జర్మనీ దేశంలో వ్యక్తులతో కూడా నేను మాట్లాడా. ఏంటి నాకు పిల్లవాడి పరిస్థితి ఏంటి, వాళ్ళ దగ్గర పెట్టుకుని పిల్లల్ని చదివిస్తే ఎట్లుంటుంది, లేకపోతే కన్సల్టెన్సీ ద్వారా వస్తే ఎట్లుంటుంది, అన్ని విషయాలు ఆలోచన చేశాను. కాబట్టి నా తీర్మానం, నా ఆలోచన ఏంటంటే, ఎంతైనా చదువుకో కానీ ఎప్పటికైనా సేవకురా, అది నా ఉద్దేశం. కానీ నేను ఎప్పుడు అతనికి చెప్పలే. అతను అన్నాడు, బిజినెస్ చేయాలి, నేను ఉద్యోగం చేయను అన్నాడు. ఇదేంటిరా బాబు, సరే అది కూడా ఆలోచన చేశాను. తర్వాత ఎంఎస్ చేస్తాను అన్నాడు. అప్పుడు నేను ఒక నైట్ అంతా నాతో జర్నీ చేశాడు. మద్రాసు దగ్గర, ఏ ఊరది, జోషాన్న దగ్గరికి వెళ్ళా, ఉయ్యూరా, వెల్లూరు. నైట్ అంతా జర్నీ. అప్పుడే అతనితో నైట్ అంతా నేను మాట్లాడా. అప్పుడు చెప్పాడు, ఏంటి నీ ఉద్దేశం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ లైఫ్ ఏంటి అంటే, ఎంఎస్ చేస్తాను, ఎంఎస్ చేసిన తర్వాత నేను సేవకు వస్తాను. అప్పుడు నేను అన్నాను, ఎంఎస్ చేస్తావా, సరే అయితే చూద్దాం, ఎంఎస్ బయటికి వెళ్ళి చేస్తాను, ఎంఎస్ చేసిన తర్వాత సేవకు వస్తాను. అప్పుడు జోషన్న కూడా
అడిగాడు, ఏమన్నాడు, నీ కొడుకు మీద నీ ప్లాన్ ఏంటి అన్నాడు. ఎంఎస్ చేస్తాడట, ఎంఎస్ చేస్తాడట. ఇదాడు ఉద్దేశం, అది అతని ఉద్దేశం అది అన్న. ఆ సేవ చేసినప్పుడు ఇంక ఎంఎస్ ఎందుకు, ఇప్పుడే సేవకు వచ్చేస్తే పోలే. అదే ప్రార్థన చేశా. అని నేను అతనికి చెప్పలే, అతన్ని ఇబ్బంది పెట్టలే. ఆయన వచ్చాడు, నేను ప్రభు సేవకు వస్తా, మంచిది, ప్రార్థన చేసాం. కాబట్టి ప్రభు సేవలో ఆయన ఎవ్వరిని విడిచిపెట్టడు. కొన్ని విషయాలు నేను భక్త్ సింగ్ గారిని దేవుడు విడిచిపెట్టలే. భక్త్ సింగ్ గారు అన్నీ విడిచిపెట్టాడు ప్రభు కొరకు. భక్త్ సింగ్ గారిని దేవుడు ఏమి బిల్లింగ్ గ్రహం గారిని దేవుడు ఏమి విడిచిపెట్టలే. సుందర్ సింగ్ గారిని దేవుడు ఏమి విడిచిపెట్టలే. తన యందు భయభక్తి గల వారికి ఆయన ఏమేలు చేయక, నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను, అప్పిచ్చువానిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవానిగా నేను చేయను. కాబట్టి కొన్ని కష్టాల్లో నష్టాల్లో, కొన్ని కష్టాలు సంఘం ద్వారా కష్టాలు వస్తాయి, స్నేహితుల ద్వారా నష్టాలు వస్తాయి, సేవకుల ద్వారా ఇబ్బందులు అవమానకరమైన పరిస్థితులు వస్తాయి. అన్ని సందర్భాల్లో ఎవరి వైపు చూడక యేసు వైపు చూస్తూ ముందుకు వెళితే, మనుషులు నమ్ముకొని యెహోవాను ఆశ్రయించి ఆయన మీద ఆధారపడితే ఆయన నిన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు. రానుండే రోజుల్లో ఆయన నిన్ను ఘనంగా వాడుకుంటాడు. బలహీనమైనటువంటి వారిని బలమైన జనముగా ఆయన మారుస్తాడు. నత్తివాడైనటువంటి మోషేని దేవుడు వాడుకున్నాడు, భక్త్ సింగ్ గారిని దేవుడు వాడుకున్నాడు, దైవజనులు ఎంతోమందిని దేవుడు వాడుకున్నాడు. యథార్థమైన హృదయముతో, ఖచ్చితమైన నిర్ణయముతో, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమని తీర్మానంతో నువ్వు ముందుకు వస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు కదా, నిన్ను తలగా చేసేవాడిగా ఉంటాడు. అది తండ్రిగా నేను నీకు ఇచ్చినటువంటి వర్తమానం.